దేవుని పిల్లలకు వందనములు, శుభములు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ 4th ఫేజ్ ఈ కమ్యూనిటీ హాల్లో దేవుని మాటలను ఈ చుట్టుపక్కల ప్రజలకు వినిపించాలనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి మరి మీరు రావడం చాలా సంతోషకరం. ఎందుకు అంటే అనేకులు రావలసి ఉంది, కానీ కొద్దిమంది రావడమే జరిగింది. ఇలాంటి పరిస్థితులను ఆలోచించినప్పుడు బైబిల్లో దేవుడు గతాన్ని అంటే ఫ్యూచర్ను, భవిష్యత్తును చెప్తూ ఉంటాడు. మనం బైబిల్ అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు దేవుడు ఇలా ఎందుకన్నాడబ్బా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి 100%, 100% నిజం. ఈ కొద్ది మంది నిజంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడంలో ఎంత కష్టం ఉందో మీకు తెలిసి ఉంటుంది. ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే తక్కువలో తక్కువ ఒక 15, ఒక 20,000 ఖర్చు. కానీ ఇంత పెద్ద బహిరంగ సభ నిర్వహించి దేవుని పిల్లలైన వారందరికీ దేవుని మనసును తెలియపరచాలని, అది పేదరికం నుండి వచ్చి కష్టపడి పోగు చేసుకొని దేవుని మాటలను వీరందరికీ వినిపించాలని ఆశపడ్డాడు తమ్ముడు యోగు. కానీ చాలా తక్కువ మంది వచ్చారు. యేసుక్రీస్తు గారు అదే అన్నాడు కదా, అనేకులు ప్రవేశింప చూతురు కానీ అది వారి వశం కాదు. తమ్ముడు అనేకులకు సువార్తను ప్రకటించాలనుకున్నాడు. చాలామంది వినాలి. ఎందుకంటే తమ్ముడు బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని అభ్యసిస్తున్నాడు. ఇప్పుడు నేర్చుకుంటున్న ఆ క్రమంలో ఆ జ్ఞానాన్ని నేను ఒక్కడమే పొందడం ఏంటి, అనేకులకు చెప్పాలి ఈ మహాజ్ఞానాన్ని. ఇంత మహాజ్ఞానమా, ఇంత గొప్పగా ఉంటుందా, యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇంత అద్భుతమా అని ఇన్స్పైర్ అయ్యాడు. అయ్యి నేనుంటున్నా నా చుట్టుపక్కల వారికి, నా శ్రేయోభిలాషులకు, నా మిత్రులకు, వీరందరికీ మంచి మాటలు చెప్పాలని ఆలోచన చేయడం జరిగింది దేవుని పిల్లలారా. కానీ దానిని ఉపయోగించుకోనని వారు దురదృష్టవంతులు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకు అంటే 3 లోకాలను కలగచేస్తున్నప్పుడు శిల్పిగా ఉన్న మహాజ్ఞాని క్రీస్తు. ఆయన చెప్పిన మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన మాటలు మీకు దొరకవండి. మీరు ఆలోచించాలి. నిన్న కానీ, ఈరోజు కానివ్వండి, రేపు కానివ్వండి, తప్పకుండా క్రమం తప్పకుండా వచ్చిన మీరు రావాలి, వినాలి. ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నార్థకంగా వినాలి మీరు. అందుకే మీరు నిజంగా గొప్ప మాటలు వింటారు, వినాలి. ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవులు కాని వారు
బైబిల్ని ఒక మత పుస్తకంగా చూస్తున్నారు. క్రైస్తవులైన వారేమో ఇది మన పుస్తకమే కదా అని పక్కకు పడేస్తున్నారు, చదవడం లేదు. ఒక వ్యక్తి గురించి కానీ ఒక శక్తి గురించి కానీ తెలియాలి అంటే వారి కోసం వ్రాయబడ్డ పుస్తకాలను చదవాలి. ఓ మహాజ్ఞాని అయిన క్రీస్తు గురించి తెలియాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించాలండి. అంతే. ఎందుకు అంటే పాటలలో అనుభవం వస్తుంది. ప్రతి ఒక్కరికి పాటలు చాలా బాగా పాడుతున్నారు. మీరు ఏ సంఘాలలో వెళ్ళండి, ఎక్కడికైనా చూడండి, చాలా బాగా పాడతారు. ఎందుకంటే దాంట్లో అనుభవం వస్తుంది. పాటలు ప్రతి క్షణము పాడుతూ ఉంటారు, నేర్చుకోవాలనే తపన ఉంటుంది. కాబట్టి దాంట్లో అనుభవం వస్తుంది, పనిలో అనుభవం వస్తుంది, తను చేస్తున్న ఉద్యోగంలో అనుభవం వస్తుంది. స్త్రీలైతే వంట వండడంలో అనుభవం నేర్చుకుంటున్నారు, పిల్లలైతే చదువులో అనుభవం వస్తుంది. కానీ బైబిల్ను చదవడంలో అనుభవం రావడం లేదు. ఎందుకు అంటే అంత ఓపికగా ఏకాగ్రతగా బైబిల్ని చదవడం లేదు దేవుని పిల్లలారా. కాబట్టే ఈరోజు ప్రపంచ పరిస్థితి దయానీయంగా ఉంది. ఎందుకు అంటే మంచి టైటిల్, నిత్య జీవమునకు వారసులు ఎవరు? నిత్య జీవమునకు వారసులు ఎవరు? ఇలాంటి ప్రశ్నార్థకమైన, అద్భుతమైన, అమోఘమైన టైటిల్స్ను పెట్టి కూడా ఇప్పటి టెక్నాలజీకి, ఇప్పటి చాలా అంటే ఫాస్ట్గా వెళ్తున్న జనరేషన్కు కూడా హత్తుకునేలా దేవుని వాక్యాన్ని వివరించాలి అనే ఆలోచనతో ఇంత చక్కటి టైటిల్స్ను పెట్టి కూడా రప్పించినా కూడా ప్రజలు రాకపోవడం దురదృష్టకరం. దేవుని పిల్లల ఈ లోక భోగాలతో అలమటించి అనుభవిస్తూ బాధపడుతూ సుఖపడుతూ ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు. కానీ మరో లోకం ఉంది, అక్కడ నిత్య జీవం ఉంటుంది, దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి. నిత్య జీవము అనే మాట రాగానే మనకి ఇంకొక మాట అర్థమైపోవాలి. నిత్యము కానిది, అనిత్యము అంటే నిత్యము కానిది కూడా ఉంది. నిత్యమైనది ఉంది, నిత్యం కానిది ఉంది. నిత్యం కానిది ఈ లోకము. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు చాలామంది చనిపోతామని తెలిసి మహా అంటే 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతామని తెలిసి, ఆ తర్వాత చనిపోతామని తెలిసి అయినా సరే ఈ లోకంలో ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏమేమో చేయాలి అనే ఆలోచనతో దేవుని మాటలను పక్కకు పెట్టి తమ ఆలోచనల ప్రకారము నడుచుకోవడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, అందుకే ఆ నిత్యమైన జీవితం గురించి ఆలోచించడం లేదు ప్రజలు. ఎందుకు అంటే ఒక తండ్రి ఆస్తి తమ కుమారులకు వారసత్వంగా వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న వీరు మరి దేవుడిచ్చే నిత్య జీవితమైన దానిని, ఆ వారసత్వాన్ని పొందాలనే ఆలోచన మర్చిపోయారు. అసలు ఉంటుందా? కొంతమంది అయితే ప్రశ్నగా వేస్తుంటారు, ఆ చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉంటుందా అని ఎవరన్నా వెళ్ళి చూసొచ్చారా అని చాలామంది ప్రశ్నగానే మిగిలిపోతున్నారు. ఎందుకు అంటే దేవుడు చెబుతున్న మాటలను అనగానే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కానీ మనం ఆలోచించాలి, ఏమండి మనలో ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ గ్రహం దగ్గరికైనా వెళ్ళారా? నేను కానీ మీరు కానీ ఎవ్వరూ వెళ్ళలేదు. ఎక్కడికి? చంద్రమండలం వెళ్ళారా? వెళ్ళొచ్చాడు అని చెప్పగానే నమ్మేస్తాం. బుధుడు, శనుడు, ఇలా గ్రహాలు ఎన్నో ఉన్నాయి అంటే మనకు 9 గ్రహాలు 11 గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్పగానే నమ్మేస్తూ ఉంటాం మనం.
అంగారకుడు, ఈ భూమి ఇదొక గ్రహమే అని చెప్పగానే నమ్మేస్తూ ఉంటాం. దాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టేసి పిల్లలకు నేర్పిస్తూ అది ఉంది, ఆ విధంగా చదవండి, ఆ విధంగా ఆన్సర్ ఇవ్వండి అని పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. అది నమ్మినట్టుగా దేవుడు చెప్పిన మాటలను మాత్రం నమ్మడం లేదు దేవుని పిల్లలారా. ఎందుకు అంటే ఇది మహాజ్ఞానం. ఈ జ్ఞానం అందరికీ అర్థం కాదు. యేసుక్రీస్తు ఆనాడే చెప్పాడు, ఇది అందరికీ అర్థం కాదు. ఎవరైతే మనసు పూర్తిగా ఆత్మ విషయంగా ఆలోచించిన వారికి అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక మంచి మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. నరుల ఆయుష్కాలము పరిమితి గలదు. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఇంచజాలని వయ పరిమాణము. చాలు. నరుల ఆయుష్కాలమట పరిమితి గలదట. ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి నరునికి ఆయుష్కాలము పరిమితి గలదని చెప్తున్నాడు దేవుడు. కానీ దీని గురించి ఆలోచిస్తూ ఇదే శాశ్వతం అనుకొని, ఈ లోకమే శాశ్వతం అనుకొని ఇక్కడి దాని గురించే మనుషులంతా ఆలోచిస్తున్నారు. దేవుని పిల్లలారా, దీని గురించి ఆలోచిస్తున్నారు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. పరిమితి గలదని తెలిసినా కూడా కొద్ది సంవత్సరాలైతే ఈ లోకమును వదిలిపెట్టి వెళుతామని తెలిసినా కూడా ఆ నిత్య జీవం గురించి ఆలోచించడం లేదు. దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయాలి, ఆలోచించాలి మనం. ఇది ఎంతవరకు న్యాయము? ఇది 60-70 సంవత్సరాల కాలము ఉండే ఈ జీవితం గురించే ఇంతగా ఆలోచిస్తున్న మనము, నిత్య జీవం అంటూ ఒకటి ఉన్నది, దానికి వారసులు కావాలి అని దేవుడు ఆలోచన చేస్తున్నాడే, మరి దాని గురించి ఎంతగా ఆలోచించాలి? మనం ఎప్పుడు ఆలోచించగలుగుతాం? మనం ఎప్పుడు ఆలోచించగలుగుతాం? ఆనాటి భక్తులు ఆలోచించారు. దేవుని పిల్లలారా, ఆనాటి భక్తులు ఆలోచించారు. దావీదు మహారాజు ఈ లోకము అశాశ్వతమైనదని తెలుసుకొని ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఈ లోకము అశాశ్వతమైన తెలుసుకొని అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఆయన ఈ లోకము గురించి ఆలోచించడం లేదు. ఈ లోకములో సంపాదించుకోవాలని కానీ, ఈ లోకములో దేనినైనా స్థాపించుకోవాలని కానీ ఆలోచన లేని ఆ దావీదు మహారాజు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 73వ అధ్యాయం 25వ వచనం. 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోది నాకేదియూ లేదు. ఏది వద్దు. చూడండి దేవుని పిల్లలారా, ఈయన ఈ భూమి గురించి, దావీదు మహారాజు ఈ లోకం గురించి ఏమీ ఆలోచించడం లేదు. ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? మనమైతే ఇక్కడే అందరూ ఉన్నారనుకొని భ్రమపడుతున్నాము. దావీదు మహారాజు భ్రమపడడం లేదండి. దావీదు మహారాజుకు కుటుంబం లేదా? దావీదు మహారాజుకు పిల్లలు లేరా? దావీదు మహారాజుకు పట్టణము లేదా? రాజ్య అధికారము లేదా? రాజు కాదా? అయినా ఆయన ఆలోచనలు చూడండి దేవుని పిల్లల. ప్రతి క్రైస్తవుడు ఆ విధంగా ఆలోచించాలి. ప్రతి క్రైస్తవుడు ఈ భూమి మీద నాకు ఏమీ ఉన్నది ప్రభువా? నాకేమీ లేదు. నీవు తప్ప నాకెవరు ఉన్నారు ప్రభువా? నీవు తప్ప నాకెవరున్నారు? మనమైతే నా భార్య, నా పిల్లలు, నా బంధువులు. చూడండి దేవుని పిల్లలారా, వారి ఆలోచనకు మన ఆలోచనలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో, ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో.
మనం ఆ రీతిగా ఆలోచించడం లేదు, అంత గొప్పగా ఆలోచించడం లేదు. ఎందుకు ఆలోచించడం లేదు? మరో లోకమున్నది, ఆ లోకములో నిత్య జీవం ఉన్నది అని ఆలోచన మనకు లేదు. చాలా సంఘటనలు వింటూ ఉంటాం. అయ్యగారు ప్రసంగాలు చేసిన తర్వాత ఎవరైనా క్వశ్చన్ వేసి, అయ్యగారు నిత్య జీవం ఉందంటారా నిజంగా అంటే, ఏమో బ్రదర్ అన్న బోధకులు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే, చెప్పిన మాటల వినో లేక రాసిచ్చిన మాటలను వినో చెబుతున్నారు గనక అంత దుర్భర స్థితి ఏర్పడుతున్నది. ఎందుకు అంటే, ఇది 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని కొన్ని 10 సంవత్సరాలు కష్టపడి చదివి దానిలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోవాలి దేవుని పిల్లలారా. అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో ఈ లోకం గురించే కాదు, 3 లోకాల గురించి చెబుతున్న మహాజ్ఞానం అంత ఈజీగా అర్థం కాదు, అంత ఈజీగా మనకు అర్థం కాదు దేవుని పిల్లలారా. అందుకే ఇదంతా అశాశ్వతమైనది. నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది కనుక దీని గురించి ఆయన ఆలోచన చేయడం లేదు దేవుని పిల్లలారా. అందుకే దావీదు మహారాజు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు మనం దేవునికి తెలిసినట్టు దేవుని పిల్లలారా, అప్పుడు మనకు దేవునికి తెలిసినట్టు. ఈ నిత్య జీవం ఉన్నదన్న విషయాన్ని ఎవరు తెలియపరచాలి, ఎవరు చెప్పాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఆ నిత్య జీవం ఉన్నదన్న చెప్పిన వ్యక్తే చెప్పగలడు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలైనా చదవండి, ఎన్ని పుస్తకాలైనా మరలేయండి, కానీ ఇలాంటి క్వశ్చన్ ఎక్కడ దొరకదు. ఒక యవనస్తుడు ఒక క్వశ్చన్ వేశాడండి. ఎవరిని వేశారు, ఎవరిని వేయాలి? ఒక మ్యాథ్స్ ప్రాబ్లం రావాలి అంటే మనకు ఒక మ్యాథ్స్ మనకు దాని గురించి చేసేటప్పుడు దాని ప్రాబ్లం మనకు సాల్వ్ కావాలంటే ఎవరిని అడగాలి? మ్యాథ్స్ టీచర్నే అడగాలి. నువ్వు సోషల్ టీచర్ దగ్గరకో తెలుగు పండిత్ దగ్గరకో వెళ్ళి మ్యాథ్స్ ప్రాబ్లం అడిగావు అనుకోండి, అది అతను చెప్పలేడు, విడ్డూరంగా ఉంటుందండి. మరి నిత్య జీవం గురించి ఎవరు చెప్పాలి? మీరు ఎన్ని పుస్తకాలు మర్రేసినా, ఎన్ని గ్రంథాలను పరిశీలించినా ఎక్కడ ఇలాంటి క్వశ్చన్ వేయలేదు. చూస్తారా? అసలు నిత్య జీవం గురించి ఎవరు అడుగుతున్నారు? చూడండి దేవుని పిల్లలారా, మత్తయి వార్త 19వ అధ్యాయము, మత్తయి వార్త 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలను ఏమండి అని ఆయనను అడిగాను. ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని అడుగుతున్నాడంటే నిత్య జీవము గురించి తెలిసిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. నిత్య జీవం గురించి తెలిసిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు నిత్య జీవం గురించి తెలుసు కనుకనే ఆ మనుషుడు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలెను? ఆలోచన చేయాలి దేవుని పిల్లలారా, ఆలోచన చేయాలి. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలను చదువుతున్నాం, ఎన్నో గ్రంథాలు పరిశీలిస్తున్నాం, కానీ ఇలాంటి ప్రశ్న మీకు ఎక్కడా ఉండదు. ఎందుకంటే నిత్య జీవము గురించి తెలియపరిచేది, నిత్య జీవమునకు వారసులు ఎవరు అనేది తెలియపరిచేది ఈ మహాజ్ఞాన గ్రంథమే. ఎందుకంటే ఇది మనుషులు రాసిన గ్రంథము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథం. ఆ నిత్య జీవము గురించి చెప్పేది, ఆ నిత్య జీవానికి వారసులు ఎవరో చెప్పేది యేసుక్రీస్తు ఒక్కడే దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తును ప్రశ్న వేస్తున్నాడు. ఏమన్నాడు? నేను నిత్య జీవము పొందాలంటే ఏ మంచి కార్యములు చేయాలి?
అంటే నిత్య జీవము పొందాలంటే మంచి కార్యములు చేయాలా? నిత్య జీవము క్రైస్తవులైన అందరికీ వస్తుందా, లేక క్రైస్తవులు కాకుండా వస్తుందా? ఇంత అద్భుతమైన మాటలండి ఇవి. ఈ నిత్య జీవం గురించి మీకు ఎక్కడా దొరకవు. దానికి ఎవరు వారసులు కావాలో అంటే ఈరోజు రేపు వింటేనే మీకు ఆ వారసులు ఎలా అవ్వగలుగుతాము, ఎవరెవరు అవ్వగలుగుతారు మనకు అప్పుడు తెలుస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి మీరు ఈ నిత్య జీవముకు వారసులు ఎవరు కావాలి అన్న విషయాలను మరి ఈరోజు రేపు ఇంకా అద్భుతంగా మరి దేవుని మాటలను తెలుసుకోవాలని, మీరు ఇంకా అనేకులకు తెలియపరచవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి మరి ధన్యవాదాలు, దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగించుకుంటున్నాను.